పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తే వేలాది వేలాది రూపాయలు, కోట్లాది, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు కానీ తండ్రిని సంతోషపరచలేకపోతున్నారు, తల్లిని సంతోషపరచలేకపోతున్నారు. తండ్రిని సంతోషపరచలేని జ్ఞానం అది ఎలాంటి జ్ఞానం? దేనికి ఆ జ్ఞానం? అది అసలు జ్ఞానమేనా? సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, అది అసలు జ్ఞానమేనా? నీ తల్లిని నీ తండ్రిని సంతోషపరచలేనిది జ్ఞానమేనా? కాదంటుంది బైబిల్. నువ్వు అనుకుంటున్న పొరపాటు నేను పెద్ద తెలివిగలవాడిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన తల్లిని మనం దుఃఖపరిస్తే మనం సంపాదించిన జ్ఞానం ఎందుకండి? మన తండ్రిని మనం దుఃఖపరిస్తే మనం సంపాదించిన జ్ఞానం దేనికండి? మన జ్ఞానవంతులు అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మన తల్లి మన తండ్రి మనల్ని బట్టి ఏమవ్వాలా? సంతోషపడాలి. అప్పుడు మనం జ్ఞానవంతులు అవుతాం. కానీ ఈరోజు తల్లిదండ్రుల సంతోషంతో పని లేదు చాలామందికి. మేము జ్ఞానవంతులు అంటారు. ఎలా? నీ తల్లి దుఃఖపడుతుంటే నువ్వు జ్ఞానవంతుడు ఎలా అవుతావు? నీ తండ్రి బాధపడుతుంటే నువ్వు జ్ఞానవంతుడు ఎలా అవుతావు? నువ్వు చేసిన చర్యలకి, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే పద్ధతులకి నీ తల్లి దుఃఖపడుతున్నప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి కాదు. నువ్వు కోట్లు సంపాదించినా సరే చెబుతున్నాను, జ్ఞానవంతుడివి కాదు. మరి ఎప్పుడు జ్ఞానవంతుడివి? నీ తండ్రి నిన్ను బట్టి గర్వపడతాడే, నీ తల్లి నిన్ను బట్టి సంతోషపడిద్దే, అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడి. అంతే తప్ప నువ్వు ఇంకొక చోట దేని విషయంలో కూడా నువ్వు జ్ఞానవంతుడు కాదు. ఒకటి, దేవుని కలిగి ఉంటే జ్ఞానవంతుడు. రెండు, తండ్రిని సంతోషపరిస్తే, తల్లిని సంతోషపరిస్తే అప్పుడు జ్ఞానవంతుడు. నీ దగ్గర డబ్బు ఉందా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావా అనవసరం పక్కన పెడదాం. దేవుని కలిగి ఉంటే జ్ఞానవంతుడే. ఉద్యోగం చేయకపోయినా కూడా, పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా కూడా దేవుని కలిగి ఉంటే జ్ఞానవంతుడే. తల్లిదండ్రులను సంతోషపరిస్తే జ్ఞానవంతుడే. వాడు ఉద్యోగం చేయకపోయిన వాడు కూడా, పెద్ద పెద్ద చదువులు చదవని వాడైనప్పటికీ కూడా వాడు జ్ఞానవంతుడే. ఎందుకనంటే వాడు తల్లిని సంతోషపరిచాడు, తండ్రిని సంతోషపరుస్తున్నాడు కనుక వాడు జ్ఞానవంతుడు. నువ్వు ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపరచలేకపోతే నువ్వు జ్ఞానవంతుడివి కాదు అనే సంగతి బైబిల్ గ్రంథం చాలా తేటగా మనకు చెప్తోంది. దేవుని కలిగి ఉండలేకపోతే, దేవుని సంపాదించుకోలేకపోతే, దేవుని దగ్గరికి రాలేకపోతే నీ చదువైనా, నీ జ్ఞానమైనా, నీ తెలివైనా వేస్ట్ అనే మాట దేవుని గ్రంథం తేటగా చెబుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరితో నేను చెప్తున్నది ఏంటంటే, మీరందరూ జ్ఞానవంతులు కావాలి. దేవుని కలిగి ఉన్న జ్ఞానవంతులు కావాలి, తల్లిదండ్రులను సంతోషపరిచే జ్ఞానవంతులు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీరందరూ ఇప్పటిదాకా చూసినందుకు ప్రభు పేరిట మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.